రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉదయం ఎండ, మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మరో 4 రోజులు ఇదే పరిస్థితి ఉండనుందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు పడతాయన్నారు. ఇక ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలో ఇవాళ రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్ ధర్మరాజు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు, ఎల్లుండి ఈదురుగాలులతో పాటు వర్ష తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. రేపు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజుల ముందే రానున్నాయన్నారు వెదర్ ఆఫీసర్లు. రేపు నైరుతి రుతుపవనాలు అండమాన్ను తాకనున్నాయన్నారు. 27న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. ఇక ఈసారి వర్షాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్లు.